రాయలసీమ ముఖద్వారం కర్నూలు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన కర్నూలు నగరానికి ల్యాండ్ మార్క్ ఏదని ఎవరిని అడిగినా వెంటనే వినిపించే మాట కొండారెడ్డి బుర్జు. కర్నూలు కోటను పిలుచుకునే కొండారెడ్డి బుర్జుని ఎన్నో సినిమాల్లో చూసే ఉంటాం. దీనిని ఇసుక, సున్నం, బెల్లం కలిపిన మిశ్రమంతో అతికించినట్టుగా చారిత్రక ఆనవాళ్లు కూడా ఉన్నాయి. కర్నూలు నగరంలో ఎంతో ముఖ్యమైన ప్రాంతం ఇది. శ్రీకృష్ణదేవరాయలు సోదరుడైన అచ్యుతదేవరాయలు ఈ కోటను కట్టించినట్టుగా తెలుస్తుంది. ప్రధాన పర్యాటక ఆకర్షణమైన ఈ కోట కర్నూలు నగరం నడి ఒడ్డున ఉంటుంది. ఎర్రని ఇసుకరాయితో దీన్ని నిర్మించారు. ఈ అద్భుతమైన కట్టడంలో మిగిలిన భాగం కొండారెడ్డి బుర్జు మాత్రమే. ఈ కోటలో ఉన్న కారాగారంలోనే కొండారెడ్డి తన తుది శ్వాసను వదలడం వల్ల ఈ స్తంభానికి ఆయన పేరు పెట్టారు. ఈ కోట చాలా వరకు శిథిలావస్థలో ఉన్నప్పటికీ కొన్ని భాగాలు బలంగా ఉంటాయి. వీటిలో ఒకటి ఎర్ర బుర్జు. ఈ బుర్జు క్రింద భాగంలో 2 చిన్న పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇవి ఎల్లమ్మ తల్లికి చెందినవి. ఎర్ర బుర్జు గోడల రాళ్లపై విజయనగరం రాజచిహ్నాలైన సింహం, ఏనుగు, గుర్రం వంటి బొమ్మలు కూడా కనపడతాయి. మిగిలిన 2 బుర్జులు తుంగభద్ర నదిని ఆనుకొని ఉన్నాయి. వాటిలో ఒకటి కుమ్మరి వీధి చివరన, మరొకటి సాయిబాబా గుడి ముందున్న బంగ్లా పక్కన ఉన్నాయి. నది దాటి శత్రువులు ఎవరు కర్నూలు నగరంలోకి రాకుండా సైనికులు ఎప్పుడూ ఇక్కడ పహారా కాస్తూ ఉండేవారు. ఈ బుర్జులో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని కనుగొనడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ నిధుల అన్వేషణ వల్ల ఈ కోట రూపం పాడైందని చెప్తారు. కర్నూలు కోటలో అనేక అద్భుతమైన శాసనాలు, చక్రాలు కూడా ఉన్నాయి. భారత జాతీయ పతాకాన్ని నిరంతరం ఎగరవేయటం కోసం దేశమంతా కొన్ని ఎత్తైన స్తూపాలను ఎన్నిక చేయగా కొండారెడ్డి బుర్జు 5వ స్థానం పొందింది. 2013లో కొండారెడ్డి బుర్జుకు జాతీయ స్థాయి హోదా కూడా లభించింది.